నమస్కారం ప్రియమైన మిత్రులారా, ఈరోజు మనం వినబోయే కథ భగవానుడు స్వయంగా ప్రపంచానికి ఇచ్చిన ఒక మహోన్నత సందేశం. ఆత్మకు కులము లేదు, భక్తికి వివక్ష లేదు, ప్రేమకు అధికారం లేదు. అది రామాయణ కాలం. శ్రీరాముడు సీతమ్మవారిని వెతుకుతూ అరణ్యాల గుండా ప్రయాణిస్తున్నాడు. అతని వెంట తన శక్తిశాలి తమ్ముడు లక్ష్మణుడు ఉన్నాడు. వారు పాండవుల వనవాసం సమయంలో ఉన్నట్టుగా రాముడు కూడా వనవాసంలో అనేక ఆశ్రమాలు సందర్శించేవాడు. ఆ ఆశ్రమాల్లో సాధువుల జీవితాలు, ఆధ్యాత్మికత చూసి ఆనందపడేవాడు. ఒకరోజు రాముడు మాతంగమునుల ఆశ్రమానికి చేరాడు. అక్కడ ఓ వృద్ధ మహిళ ఆయన కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తూ ఉంది. ఆమె పేరు శబరి. శబరి కులముగా వనవాసి, అడవిలో వేటచేసే తెగలో పుట్టినది. అప్పట్లో ఆమె కులాన్ని అధమకులం అని పరిగణించేవారు. కాని శబరికి ఒకే ఒక్క ఆశ, రాముణ్ణి దర్శించాలి, ఆయన పాదములు స్పృశించాలి. తన గురువు మాతంగముని శబరిని తన పుత్రికలాగా ప్రేమించి ఒక మాట చెప్పారు. ఓ శబరి, నీ భక్తి పవిత్రమైనది. ఓ రోజు రాముడు ఈ ఆశ్రమానికి వస్తాడు. ఆయనకు సేవ చేయగలగడం నీ పుణ్యం. ఆ మాటలు విన్నప్పట్నుంచి శబరి రోజూ ఆశ్రమాన్ని శుభ్రం చేసేది, పండ్లు సేకరించి వాటిని రుచిచూసి మంచి వాసన ఉన్న వాటినే ఉంచేది. ఎందుకంటే రామునికందించాలనేది ఆమె కోరిక. ఏ రోజు శ్రీరాముడు వచ్చాడో శబరి లోపల ఆనందం, ప్రేమతో ఉప్పొంగిపోయింది. రాముడు ఆమెను చూసి ఒక్క క్షణం కూడా సందేహించలేదు. అమ్మా, ఎన్నాళ్లుగా నాకోసం వెదురుచూస్తున్నావు. నీ ప్రేమ తాకిన ఈ స్థలమే ఈరోజు నాకు పుణ్యక్షేత్రంగా మారింది. ఆమె చేతిలో ఉన్న పండ్లను తిన్నాడు. అది ఒక మహాసంఘటన. ఒక కులనిర్దేశిత మహిళచేత తినడం అనేది అప్పటి సామాజిక విధానానికి పూర్తిగా విరుద్ధం. కాని రాముని దృష్టిలో శబరి వనవాసి కాదు, ఆమె ఒక మహాభక్తురాలు. లక్ష్మణుడు మొదట ఆశ్చర్యపడ్డాడు. కాని రాముడు ఇలా అన్నాడు: ఈ జగత్తులో కులం శరీరానికి ఉంది, కాని భక్తికి అది అర్థం కాదు. ఆత్మకు నువ్వే అయినప్పుడు, నేను నీవే అయినప్పుడు మధ్యలో వ్యత్యాసం ఏమీ లేదు. రాముడు శబరి పాదాలకు నమస్కరించాడు. ఇది కేవలం కథ కాదు, ఇది సందేశం. దైవభక్తికి జన్మ ఆధారం కాదు, కర్మ ఆధారమే కాదు, అది ప్రేమ ఆధారంగా ఉంటుంది. ఈ సంఘటన భారతీయ సంస్కృతిలో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అది ఆధ్యాత్మిక సమానత్వం అనే గొప్ప సత్యాన్ని దృఢంగా తెలియచేస్తుంది. శబరి వనవాసి అయిన పవిత్రురాలు, శ్రీరాముడు దేవుడైనా ఆమె ముందు మానవత్వాన్ని చూపాడు. ఇది ఆ సమయంలోనే కాదు, నేటికీ మనకు మార్గదర్శకత్వం. మనము ఎవరి పుట్టుకలపై ఆధారపడకుండా ప్రేమ, దయ, నిజాయితీ, భక్తితో జీవించాలి. మన భగవంతుడు చూస్తాడది మన హృదయం, మన కులం కాదు, మన చదువు కాదు, మన పదవులు కాదు. ఇది తెలుసుకునేవారు నిజమైన సజ్జనులు. స్నేహితులారా, ఈ కథ మీ హృదయాన్ని తాకిందా? ఇది మీకు ఒక కొత్త చూపు ఇచ్చిందా? అయితే ఈ జ్ఞానాన్ని మరొకరితో పంచుకోండి. మీరు కూడా కమెంట్లో భగవాన్కి ముందు అందరం సమానమే అని రాయండి. జై శ్రీరామ్.